లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ గన్నేరువరం నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటిసారిగా ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 19 లబ్ధిదారులకు ఎంపీపీ లింగాల మల్లారెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 19 మంది లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలతో కలిసి పంపిణీ చేపట్టామన్నారు. భవిష్యత్తులో లబ్ధిదారులకు చెక్కులతో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వనున్నట్లు తెలిపారు. 6 గ్యారంటీ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ స్వప్న సుధాకర్, బొడ్డు పుష్పలత చంద్రమౌళి, సర్పంచులు పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్, చింతలపల్లి నరసింహారెడ్డి, కర్ణాకర్ రెడ్డి, దుడ్డు రేణుకా మల్లేశం, జ్యోతి బాలరాజు, అడికం శారదా శ్రీనివాస్, నాగయ్య, ఉప సర్పంచులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, బద్దం సంపత్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. హనుమాన్పల్లి సుంకరి లత, మొహమ్మద్ అమీనా బేగం, కాసింపేట్, మన ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 6 గ్యారంటీలు రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకుంటున్నాం. దానికి ఈరోజు గౌరవ మన ఇన్ఛార్జి మినిస్టర్ గారు, మన జిల్లా మినిస్టర్ గారు, మన గౌరవ ఎమ్మెల్యేలు అందరూ ఈరోజు కన్నడలో కలెక్టరేట్ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు రాలేకపోయారు. ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందే ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారితో కూడా వస్తారని అనుకున్నాం. కాకపోతే అక్కడ కార్యక్రమం అది ఇంకా నడుస్తుంది కాబట్టి రాలేకపోయారు. ఈ యొక్క కార్యక్రమంలో మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారంటీల్లో రేపటి నుండి మీ ఇంతమందిగా లెక్క ఎవరో ఊళ్ళో పడుతుంది బ్రోకర్ లేకుండా మన ప్రభుత్వమే మన ప్రజల దగ్గరికి మన పాలన అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన అధికారులను రోజుకు రెండు ఊళ్ళు చొప్పున వారం రోజులు మన గ్రామాలలో అధికారులు పర్యటించి ఈ 6 గ్యారంటీలకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా మధ్యవర్తిత్వం లేకుండా అధికారులు ప్రతి ఊర్లో అక్కడ కార్యక్రమం గ్రామసభలు పెట్టి అక్కడున్న అర్జీదారులతోని అన్ని వీళ్ళకు ఏమున్నాయి ఏమి లేవు ఏదైతే ఇప్పుడు మొదటి విడతల లాస్ట్ ఏదైతే నిరుపేదలు ఉన్నారో వారిని ముందుగా తీసుకున్నామని చెప్పి ఇంతకుముందే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మన గ్రామాలలో గ్రామసభలు పెట్టినప్పుడు కానీ మన ఊళ్ళో అధికారులు వచ్చినప్పుడు కానీ మన అధికారులకు మనం గ్రామ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అక్కడ ఉండే నాయకులు లోకల్ నాయకులు కానీ ఆ అధికారులతో మనము మన ఊళ్ళో ఉన్న సమస్యలపై మన ఊళ్ళో ఉన్న నిరుపేదలు ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఒరిజినల్గా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు ఈ మన ప్రభుత్వం చేపట్టే ఈ పథకాలపై వాళ్ళకు ఖచ్చితంగా మనము వాళ్ళకు ఇచ్చినట్టయితే